ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ రామకృష్ణ, ట్రస్ట్ హాస్పిటల్స్ డైరెక్టర్ని. నేను మీ ముందుకి రావడానికి కారణం, మీరందరూ కూడా మొబైల్ చూసినా, టీవీ ఆన్ చేసిన, పేపర్ చదివినా ఒకటే హెచ్ఎంపివి వైరస్. దాని గురించి రకరకాల మీడియాలో రకరకాలుగా వింటున్నాం. ప్రజలందరినీ అధైర్యపడవద్దని, ఇది అంత ప్రమాదకరమైన వైరస్ కాదు, అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు, సీజనల్ ఫ్లూ లాంటిదే ఇది అని ధైర్యంగా ఉంటూ, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అథారిటీస్ కానీ డాక్టర్లు కానీ చెప్తున్న ప్రికాషన్స్, జనాల్లో గుమిగూడకుండా ఉండడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, కొంతకాలం దీని ప్రభావం వచ్చి తగ్గే వరకు, ఈవెన్ ఫ్లూ, ఈ జ్వరం, దగ్గు అట్లతో కూడా బాధపడడం అంత అవసరం లేదు. కాబట్టి దాని గురించి కేవలం తీసుకునే ప్రికాషన్స్ తప్పితే, కోవిడ్ మనం చూసాం, భయంకరమైన వ్యాధి, కొంతమంది ప్రాణాలని వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళని, మధ్యతరగతి ఎంతో యువతిని కోల్పోయిన సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా రాదని వైద్యులు, సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. ఇదేదో కొత్తగా కోవిడ్ అయితే ఫస్ట్ టైం 2019-20లో వచ్చింది. ఇది అటువంటి కొత్త వైరస్ కాదు. 2001 నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ఎప్పుడైతే 2001 నుంచి ఉందో, దీని గురించి వైద్యులకు కానీ, వైద్యం పరంగా కానీ, సైంటిస్టులు కానీ పూర్తి అవగాహన ఉన్న వైరస్. సో ప్రజలు దీని గురించి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఏదైనా మ్యూటేషన్స్ లాంటివి ఉండి అదేమన్నా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రీసెంట్ కోవిడ్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది తప్పితే, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది కదా అని చెప్పి ప్రజలు ఏవేవో భయాందోళనకి ఖచ్చితంగా గురి కావాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఆందోళన చెందడం, దానివల్ల ఎంతో డబ్బు వృధా చేసుకోవడం పేద మధ్య తరగతులకి అంత అడ్వైజబుల్ కాదు. దాన్ని మీకు చెప్పడం గురించి మీతో పంచుకుందామని వచ్చాను. అయితే ఇది ఒక శ్వాసకోశ వైరస్. సాధారణంగా సిమ్టమ్స్ మిగిలిన ఫ్లూ జ్వరాల్లాగే జలుబు, దగ్గు, జ్వరం రావడం జరుగుతుంది. ఈ వైరస్ డ్రాప్లెట్ స్ప్రెడ్, మనం దగ్గు కానీ లేకపోతే ఆల్రెడీ ఈ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది హెవీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. 6 feet దూరంగా ఉంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాప్తి చెందదు. ఆ డ్రాప్లెట్స్ కొంచెం అండ్ కంపేర్ టు అదర్ ఫ్లూ, కోవిడ్, ఈ డ్రాప్లెట్స్ కంటే హెవీ డ్రాప్లెట్స్ వల్ల మనిషికి ఇన్ఫెక్టివిటీ కూడా కోవిడ్, ఈ ఫ్లూలు అంతా కంటే తక్కువగానే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఇది తేలికపాటి లక్షణాలతో కొంతమంది చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, వృద్ధులు, 80 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వాళ్ళు, కొంతమందిలో ఇది న్యూమోనియా అంటే మీ అందరికీ తెలుసు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, బ్రాంకియలైటిస్, చిన్నపిల్లల్లోని బ్రాంకైటిస్, ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ అది వాడడం వల్ల వాళ్ళల్లో కూడా కొంత రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళల్లో ఈ న్యూమోనియా అది వచ్చినప్పుడు మాత్రమే ఇది పెరుగుతుంది. మొత్తం గ్లోబల్ డేటా అంతా చూసుకుంటే దీని మార్టాలిటీ రేటు, అంటే మరణం సంభవించే శాతం కేవలం 5 సంవత్సరాలలోపు పిల్లలకి 1% కంటే తక్కువగానే ఉంది. అంటే ప్రతి 100 మందిలో ఒకరికన్నా తక్కువ. అది కూడా 5 years కింద ఉన్న వాళ్ళు, ఆస్తమాతో సఫర్ అవుతూ, స్టెరాయిడ్స్ తీసుకుంటూ, కొంత రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు మాత్రమే మరణం వరకు సంభవించిందని, అంటే 2001 నుంచి ఇప్పటి వరకు డేటా. సో ఇది పెద్దగా ఎక్కువగా మరణాలు సంభవించి వెంటిలేటర్ల మీదకి వెళ్ళిపోయి ఐసీయూలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారండి దీన్ని. అంటే దానంతట అదే, మీరు మందులు వాడినా వాడకపోయినా దానంతట అదే 1 weekలో తగ్గిపోతుంది. మందులు దేనికి వాడాలంటే, కొంచెం జ్వరం వస్తే పారాసిటమాల్, జలుబు, దగ్గుకి సిమ్టమాటిక్ మెడిసిన్స్ ఉంటాయి, అది కూడా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి వాడుకోవడం మంచిది. సింపుల్ జ్వరాలకి అట్లకి పెద్ద అవసరం కూడా లేదు. అయితే ఈ చైనాలో ఇవి ఎందుకు గణనీయంగా పెరిగాయి అని చెప్పి మీరు వార్తలు వస్తున్నాయంటే, చైనాలో జనరల్గా కొంచెం వింటర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ది వింటర్లోని ఎవ్రీ ఇయర్ ఇటువంటి వైరస్ వ్యాప్తి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీకు తెలుసు, చైనా జనసమర్థం కొంచెం ఎక్కువగా ఉన్న దేశం, మన భారతదేశంలాగే. దానివల్ల ఈ వైరస్ వ్యాప్తులు ఫ్లూ సీజన్స్లోని కొంచెం ఎక్కువగానే ఉంటాయి. రెండవది, కోవిడ్-19 లాంటి వైరస్ అయితే కాదు, అంతంత మరణాలు అవి సంభవించే అవకాశం లేదు.
మన భారతదేశంలో నిన్న మీరు చూశారు, బెంగళూరులో 2 కేసులు, చెన్నైలో 2 కేసులు. నిన్న వచ్చిన న్యూస్ ఆల్రెడీ వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనది కాదు కాబట్టి ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ ఉన్న హాస్పిటల్లో ఉంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి అంత ప్రమాదకరం కాదు కాబట్టి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రజలందరూ తీవ్రతది గ్రహించుకోవాలి. దీనికి మందులు కానీ టీకాలు కానీ ఏమీ లేవు. ఎటువంటి వదంతులు వచ్చినా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఇటువంటివి మీరు చూశారు. కోవిడ్ టైంలోని చాలామంది కమర్షియల్ చేసి వైద్యని వ్యాపారం చేయడం జరిగింది. సో ప్రజలు ఇటువంటి వాటికి, పేద మధ్య తరగతులు ప్రజలందరూ కూడా వీటికి అపోహలకి కానీ వదంతులకు కానీ గురి కాకుండా మంచి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తుంది. ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ఫ్యామిలీ డాక్టర్స్, ప్రముఖ వైద్యుల సలహాలు సూచనల మేరకి ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకుని మీ దైనందిన కార్యక్రమాలు చక్కగా చదువుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఎప్పుడు తీసుకునే ఈ ప్రికాషన్స్ ఎప్పుడు మీరు ఎక్స్ట్రాగా తీసుకోకర్లేదు. హ్యాండ్ హైజీన్, సబ్బుతో చేతులు కడుక్కోవడం, దానికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆల్కహాల్, స్పిరిట్లు అవి అవసరం లేదు. చక్కగా సబ్బుతో కాళ్ళు చేతులు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఆరోగ్య సూచనలే. మంచి పౌష్టికాహారం తీసుకోవడము, గుడ్లు, పాలు, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, మాస్క్ ధరించడం, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా లేకపోతే హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. వీలైనంత వరకు ఈ సంక్రాంతి కూడా నెక్స్ట్ సీజన్లో వస్తుంది. వీలైనంత వరకు కూడా క్రౌడెడ్ ప్లేసెస్లో ఈ ఫ్లూలు అవి ఎక్కువ దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం అది చేసుకుని హ్యాపీగా ఫెస్టివల్ని భయాందోళన లేకుండా కుటుంబ సభ్యులతోటి స్నేహితులతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.